24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం కల్పన గారు. నమస్తే సిరి గారు. సో వరలక్ష్మి వ్రతం వస్తూ ఉంది. మహిళలందరూ కూడా ఎంతో ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ చాలామంది ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి యాజ్ యూజువల్గా మన సబ్జెక్ట్ గురించి కనుక మాట్లాడుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్కి అండ్ అలాగే వరలక్ష్మి వ్రతానికి ఉన్న కనెక్షన్ ఏంటండి? డెఫినెట్గా చాలా మంచి ప్రశ్న అడిగారు సిరి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్ యూ సిరి గారు. సో చాలా మంచి ప్రశ్న అడిగారు. సో ఇక్కడ మనం గమనించినట్టయితే సిరి గారు, సో సైన్స్ పరంగా ఇప్పుడు మనకి ఏంటి అంటే వర్షాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ సీజన్లో. శ్రావణ మాసం కావచ్చు, ఆషాఢం కావచ్చు, ఈవెన్ మనకు ఆషాఢం నుంచే ఈ రైనీ సీజన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఏంటి అంటే మనము ఆషాఢం నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ 1813లో అప్పుడు ప్లేగ్ అనే ఒక వ్యాధి, ఒక వైరల్ డిసీజ్ అనమాట. అప్పట్లో ఆ వైరల్ డిసీజ్ వల్ల చాలా వరకు జనాలు బాగా సఫర్ అయ్యారనమాట అప్పట్లో. సో మన హైదరాబాద్ ఒక మిలిటరీ బెటాలియన్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నుంచి ఆ టైంలో మధ్యప్రదేశ్కి వర్క్ పరంగా మూవ్ అవ్వడం జరిగింది. అక్కడ వర్క్ కోసం వెళ్ళారు. సో ఇక్కడ అందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని చెప్పేసి, సో అక్కడ మధ్యప్రదేశ్లో మహంకాళి అమ్మవారు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు చాలా ఫేమస్ అనమాట. సో అక్కడ అమ్మవారికి ప్రార్థించడం జరిగింది. సో ఇక్కడ జనాలు కనుక హీల్ అవుతే, క్యూర్ అవుతే, సో వ్యాధి నుంచి విముక్తి దొరికితే అందరికీ, సో హైదరాబాద్లో టెంపుల్ కట్టిస్తానని చాలా బలంగా మొక్కుకోవడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే అమ్మవారికి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారో, సో అప్పుడు జనాలు అందరూ కూడా ఈ డిసీజ్ నుంచి కొంచెం బయటపడడం జరిగింది. సో అప్పట్లో ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నీ ఏమీ లేవు కదా సిరి గారు. సో అలా అనమాట. సో అమ్మవారికి అలా మొక్కుకోగానే సో ఇక్కడ అందరూ కూడా చక్కగా హీల్ అవ్వడం, రికవర్ అవ్వడం జరిగింది అనమాట. సో తర్వాత సో ఆ సిచ్యువేషన్ నుంచి సో 1850లో మనకి సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ కట్టడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి మనకి ఇలా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఈ ఆషాఢంలో మనకు బోనాలు చేస్తాం ప్రతిసారి. అండ్ మీరు గమనించినట్టయితే సో మనకి ఫెస్టివల్కి మనము చక్కగా వేపాకులు యూజ్ చేస్తాము. టెంపుల్స్ చుట్టూ కూడా వేపాకులు కడుతూ ఉంటారు, మామిడాకులు కడతారు. సో ఈవెన్ మన గుమ్మాలకి కావచ్చు, మనం ఇంట్లో కూడా మనం పెట్టుకుంటాం. సో ఎందుకు అంటే ఎయిర్ ప్యూరిఫై అవ్వడానికి, సో మనకి ఫ్రెష్ ఎయిర్ రావడానికి. సో అంటే మనం గాలి వల్ల కూడా, తీసుకునే గాలి వల్ల కూడా మనకి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఏంటి అంటే ఏవైనా మాస్కిటోస్ కావచ్చు, ఫ్లైస్ కావచ్చు, సో అవి ఇంట్లోకి రాకుండా మనకి ఫ్రెష్ ఎయిర్ రావడానికి సో మనం ఇవన్నీ యూజ్ చేస్తాం. సో స్పిరిచువల్గా మనము మీరు అడిగినట్టు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి ఒకటి, సైన్స్ పరంగా చూసినట్టయితే మన హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి అమ్మవారు ఉగ్ర రూపంలో మనకి రక్షిస్తున్నారు, మన హెల్త్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అందుకే మన హెల్త్ ప్రొటెక్షన్ కోసం మనము ఆషాఢంలో బోనాలు చేసుకుంటాం. తర్వాత అమ్మవారు ఉగ్ర రూపం నుంచి శాంతి రూపంలోకి వచ్చేస్తారనమాట శ్రావణ మాసంలో. సో శాంతి స్వరూపిణి అంటే సో మనందరికీ తెలిసిందే లక్ష్మీ అమ్మవారు. సో అలా అనమాట. సో అందుకని శ్రావణ మాసంలో అమ్మవారు ఉగ్ర రూపం నుంచి శాంతి రూపంలోకి వచ్చేస్తారు కాబట్టి మనము ఈ శ్రావణ మాసంలో సో మనము ఈ వరలక్ష్మి వ్రతాలు అన్నీ కూడా చేసుకుంటాం అనమాట. అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం, లక్ష్మి అనగానే మనకు గుర్తొచ్చేది మనీ. సో మరి మీరు అన్నట్టుగానే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అండ్ అలాగే ఒక శాంతిగా ఉంటుంది. ఈ టైంలో మనం ఏమన్నా అడిగినా కూడా అమ్మవారు ప్రసాదిస్తారు అని చెప్తూ ఉంటారు. కాబట్టి మరి అందరికి కావాల్సింది కూడా ఆర్థికంగా అండ్ మహిళలకైతే బంగారాన్ని. సో మరి ఇటు బంగారనైనా లేదు అంటే మనకు కావాల్సిన డబ్బునైనా ఎలా మనము అట్రాక్ట్ చేయొచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న సిరి గారు. సో మీరు అన్నట్టు లక్ష్మీ అమ్మవారు మనకి ఏంటి అంటే డబ్బు అనే కాకుండా మనకి సంపదలను ఇస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనము సంపద అంటే మనీ, కెరియర్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, మంచి హెల్త్ కావచ్చు, సంతానం కావచ్చు, పేరు కావచ్చు, గుర్తింపు, సో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. సో మనము అమ్మవారిని అంటే ఈ శ్రావణ మాసంలో చక్కగా మనము ఇల్లు శుభ్రం చేసుకుంటాం, నీట్గా పెట్టుకుంటాం. ఎందుకంటే శ్రావణ మాసం కూడా రైనీ సీజనే. సో మనకి హెల్త్ పరంగా మనం చక్కగా అన్ని క్లీన్గా నీట్గా పెట్టుకుంటాం. అలాగే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలని.
సో అమ్మవారికి ఏంటంటే క్లెన్లీనెస్ అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే నీట్గా ఉంటుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసి కూర్చుంటారు అనమాట. సో అది మన అందరిలో ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది. అవును. సో అలా మనం చక్కగా ప్రతిరోజు కూడా ఇల్లు నీట్గా క్లీన్గా పెట్టుకోవడం, అందంగా రెడీ అవ్వడం, గుమ్మాలకు మామిడాకులు కట్టుకోవడము. అండ్ ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు అమ్మవారు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. పిల్లల్లో ఉంటారు, మనలో కూడా ఉంటారు అనమాట. సో ఈ సీజన్లో చక్కగా మనం కూడా శారీస్ కట్టుకొని చక్కగా నగలు పెట్టుకొని సో చక్కగా అలంకరించుకొని సో ఇంట్లో చక్కగా మనం ఏదైనా పూజ చేసుకున్నా, ఏదైనా లైక్ నోములు చేసుకున్నా కూడా మనకి ఏంటి అంటే ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు అన్నట్టు గోల్డ్ని మేనిఫెస్ట్ చేయాలి అంటే సో డెఫినెట్గా సో మీ అందరికీ కూడా నేను ఒక మంచి టెక్నిక్ అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను సిరి గారు. గోల్డ్ తీసుకొచ్చారమ్మా అందరి కోసం. అవును సిరి గారు. సో ఏంటి అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి శ్రావణ మాసం అంటేనే మనకు గుర్తొచ్చేది సో బంగారం కావచ్చు, డబ్బుని ఆకర్షించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. డబ్బు అంటే అప్పుల బాధల నుంచి లైక్ బయటపడాలని అందరికీ ఉంటుంది. సో ఈ ఏదైతే మనము శ్రావణ మాసం అంటే లైక్ శుక్రవారం రోజు ఏదైతే మనము పూజ చేసుకుంటామో సో అప్పుడు ఆ రోజు మనం ఏదైనా ఒక చిన్న గోల్డ్ కాయిన్ సో మనకు తోచినంతలో ఓకే మనకి ఏంటి అంటే మనం 1 గ్రామ్ అయినా కొనుక్కోవచ్చు, 10 గ్రామ్స్ అయినా, లేదు అంటే మనకి మిల్లీగ్రామ్స్లో కూడా మనకి ఇలా కాయిన్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో అలా మనం ఏంటి అంటే ఆ రోజు చక్కగా పర్చేస్ చేసి అమ్మవారి దగ్గర పెట్టామనుకోండి అంటే మనకు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఆ ఇయర్లో ఖచ్చితంగా మనం ఇంకా ఏదైనా ఐటమ్ కొనుక్కుంటాము, సో మనకి ఇంకా ఎక్కువగా మనకి అభివృద్ధి వస్తుంది అనేసి మనకు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అన్నమాట. సో లేదు గోల్డ్ కొనుక్కోలేని సిచ్యువేషన్లో అయినా మనం సిల్వర్ కాయిన్ అయినా కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర. సో సిల్వర్ కాయిన్ అంటే అందరూ ఎఫర్ట్ చేయగలుగుతారు. లేదు అనుకుంటే చక్కగా మనము కాయిన్స్ ఉంటాయి కదా, సో కాయిన్స్ చక్కగా నీట్గా క్లీన్ చేసి కూడా మనం అమ్మవారి దగ్గర పెట్టవచ్చు మనీని అట్రాక్ట్ చేయడానికి. లేదు అంటే కూడా మన కరెన్సీ నోట్స్ కూడా మనకి బ్యాంక్లో కొత్త నోట్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అవి కూడా తెచ్చి కొత్త నోట్స్ కూడా మనం అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే మరి ఆ రోజు అంత పవర్ఫుల్గా ఉన్న రోజు అఫర్మేషన్స్ చేస్తే బాగుంటుంది, మంచి ఫలితాలు వస్తాయని చెప్తారు. ఆ అఫర్మేషన్ ఎలా చేయాలి అండి? డెఫినెట్గా చాలా మంచి ప్రశ్న సిరి గారు. సో ఏంటి అంటే మనం ఏదైతే అఫర్మేషన్ మనం రిపీటెడ్గా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో సో అది ఖచ్చితంగా మనం దాన్ని అచీవ్ చేస్తాం. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అఫర్మేషన్స్ అంటే మనకి ఏం కావాలి, మనీ కావాలా, బిజినెస్లో సక్సెస్ కావాలా, లేకపోతే గోల్డే కావాలా, సో ఏం కావాలో దాని వైపు మనం అఫర్మేషన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనీని ఆకర్షించాలనుకోండి, సో నేను సంపన్నురాలిని, నా బ్యాంక్ ఖాతా నిరంతరం పెరుగుతుంది, నేను డబ్బుని సులభంగా ఆకర్షిస్తున్నాను, నేను ధనవంతురాలిని. సో ఇలా మనం కాన్ఫిడెన్స్గా ఎమోషన్ని అటాచ్ చేస్తూ ఫీల్ అవుతూ మనం ఎఫర్మేషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఇంకా మనం స్పిరిచువల్గా వెళ్ళినట్టయితే సో కనకదార స్తోత్రం సో మనం ప్రతిరోజు వింటే బాగుంటుంది, చదివితే ఇంకా మరీ బాగుంటుంది అన్నమాట. సో లేదు అనుకుంటే మనము మంత్రం కూడా మనం 108 టైమ్స్ జపించవచ్చు అన్నమాట. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. సో ఇలా మనం 108 టైమ్స్ మనం జపం చేసినా కూడా మనకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనకు అప్పుల బాధల నుంచి బయటపడడం కావచ్చు, మనీని అట్రాక్ట్ చేయడం కావచ్చు, లేదా బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ రావడం కావచ్చు, డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని మనం ఆకర్షించడం కావచ్చు. సో ఇలా అమ్మవారు మనకి ఏదో ఒక రూపంలో మనకు అవకాశాలను పంపిస్తుంది అన్నమాట. సూపర్ అండి. సో మరి చాలా మందికి కూడా ఇలాంటి మంచి రోజుల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏదైతే కోరిక కోరుకుంటారో, లేదు అంటే డబ్బు పరంగా కావచ్చు, ఫేమ్ పరంగా కావచ్చు, ఇలా డిజైర్ ఏదైనా అయినప్పటికీ ఇది యూజ్ చేసుకోవాలి అనుకుంటారు. దానికి ఎవరైనా కూడా ఇంకా ప్రాపర్గా చేసుకోవాలి, ఒక మంచి గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సిరి గారు. సో ఎవరికైతే నేను ప్రతిరోజు కూడా మార్నింగ్ 5 to 6 AM నేను సెషన్స్ తీసుకుంటాను సిరి గారు, మీకు కూడా తెలిసి. సో ఏంటి అంటే నేను ప్రతిరోజు 4 to 5 యాక్టివిటీస్ నేను ప్రాక్టికల్గానే నేను సెషన్లోనే చేయిస్తాను అనమాట. సో ఇలా చేయడం వల్ల ఇమీడియట్గా రిజల్ట్స్ అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. 24 అవర్స్లో కూడా మేనిఫెస్ట్ అయ్యే టెక్నిక్స్ కూడా నేను ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. సో ఈరోజు ఒక క్లయింట్ షేర్ చేశారనమాట, మేడం నేను మార్నింగ్ ప్రాక్టీస్ చేశాను, నాకు 5-6 అవర్స్లోనే నాకు అకౌంట్లో మనీ వచ్చాయి మేడం అని. సో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. సో ఏంటి అంటే ఏదైనా మనం గట్టిగా నమ్మి సంకల్పించుకుంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ వస్తాయి. సో ఎవరికైనా నా సెషన్స్లో జాయిన్ అవ్వాలి,
అని అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.